ఆర్ఆర్బీ ఎగ్జామ్స్‌లో మనకి ఎలాంటి మెటీరియల్ రిఫరెన్స్‌గా తీసుకోవాలి? లైక్ ఎగ్జామ్స్ గో త్రూ అవ్వాలన్నా గానీ, ప్రిపేర్ అవ్వాలన్నా కానీ, ఎలాంటి మెటీరియల్ చూడాలి అంటారు? సో, యాక్చువల్లీ మనకి మెటీరియల్ విషయానికొస్తే నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్టు ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఫస్ట్ సిలబస్ మీద ఐడియా ఉండాలి. ఓకే. సిలబస్‌లో మనకు డెప్త్ ఆఫ్ సిలబస్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు అందులో మెన్షన్ చేస్తారు. ఉంటారు. కొన్ని ఎగ్జామ్స్‌కి అయితే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఏదైనా తీసుకుంటే, కొన్ని ఎగ్జామ్స్‌కి ఓన్లీ మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అని మెన్షన్ చేస్తారు. కొన్నిటికి ఏంటంటే ఎంటైర్ హిస్టరీ అని మెన్షన్ చేస్తారు. జనరల్‌గా హిస్టరీ అనేసి. సో, అక్కడ సిలబస్‌లో ఏం మెన్షన్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మనకి మెటీరియల్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. సో, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్‌కొస్తే, సో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్‌లో జనరల్ స్టడీస్ విషయానికొస్తే మనకి లూసెంట్ జీకే బుక్ అనేది మార్కెట్‌లో దొరుకుతది. సో, ఈ లూసెంట్ బుక్‌ని రెఫర్ చేయొచ్చు. బట్ ఏంటంటే జీఎస్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 అంటే జనరల్ సైన్స్ అంటాం ఈ సబ్జెక్ట్స్‌ని. వీటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. మోర్ స్కోప్ ఉంది వాటికి. సో, వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ లూసెంట్ ఈ 3 సబ్జెక్ట్స్‌కి సరిపోదు. సో, మిగతా అన్ని సబ్జెక్ట్స్‌కి అది సరిపోతుంది. ఆ బుక్‌ని మనం రెఫర్ చేయొచ్చు. ఓకే. ఇంకా జనరల్ సైన్స్‌లో ఏంటంటే సిలబస్‌లో ఎస్పెషల్లీ స్పెషల్‌గా మెన్షన్ చేశారు. సో, అప్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని చదవాలని మెన్షన్ చేశారు. ఓకే. సో, ఇప్పుడు 10th క్లాస్ వరకు చదవాలంటే 6th నుంచి 10th క్లాస్ వరకు కూర్చొని ఇవన్నీ చదవాలనంటే ఇట్స్ అ వెరీ టైమ్ టేకెన్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో, చాలా టైం తీసుకుంటది. మరి ఇవన్నీ యాక్చువల్లీ అవన్నీ చదివే వచ్చుంటారు ఇంతవరకు. 10th క్లాస్ పాస్ అయితేనే ఇక్కడ వరకు వచ్చుంటారు. బట్ ఏంటంటే మనకి గుర్తుండవు. సో, ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా మనం చదవాల్సి వస్తుంది. సో, కాబట్టి ఏంటంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరు బాగా చెప్తున్నారు అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది కాబట్టి, సో యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అన్ని సబ్జెక్ట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వైజ్గా కానీ ఇలా ప్రమోట్ చేస్తున్నారు, చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్కి ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు కొంతమంది ఫ్యాకల్టీస్ చాలా డీప్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి కొంచెం సబ్జెక్ట్ మీద ఐడియా లేని వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు అలాంటిది కావాలి. కొంచెం ఆల్రెడీ సబ్జెక్ట్ మీద ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళు ఎవరు చెప్పేదైనా అండర్స్టాండ్ చేసుకోగలరు. అట్లా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో, వాళ్ళకి ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఎవరి గైడెన్స్ వాళ్ళకి బాగుంది, ఎవరి మెంటర్షిప్ వాళ్ళకి బాగుంది అనేది చూస్ చేసుకొని, సో వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోవడము, లేకపోతే సజెషన్స్ తీసుకోవడము, వాళ్ళతోని మెంటర్షిప్ తీసుకోవడము, అలా చేసి ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్, అర్థమెటిక్ అనేది ఇక్కడ చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి, సో ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇద్దరు కూడా. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఈ సబ్జెక్ట్ ఏంటి, అసలు చాలా మందికి డౌట్స్ వస్తాయి. బయాలజీ చదివేటప్పుడు కూడా నేను చేసే జాబ్కి అసలు ఈ సబ్జెక్ట్కి ఏంటి అసలు సంబంధం, నేను ఎందుకు చదవాలి ఇవి అని ఉంటుంది. బట్ తప్పదు. గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదివితే సరిపోతుంది. ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదివితే సరిపోతుంది. లాయర్ అవ్వాలంటే లా సబ్జెక్ట్స్ చదవాలి. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే మాత్రమే అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. సో, ఇష్టం ఉన్నా లేకున్నా, సో ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు, కొన్ని ఇంట్రెస్టింగ్ గా లేకున్నా కూడా ఉంటాయి. బట్ దెర్ ఇస్ నో ఆప్షన్ కదా. అంతే. సో వీ హ్యావ్ టు నో అబౌట్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ లేదని ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడం మానేరు కదా. సో ఇంకా మరి ఇంట్రెస్ట్ తెచ్చుకొనైనా సరే చదవాలి. వేరే చేయలేము కాబట్టి స్కిప్ చేయలేము. ఇష్టం ఉన్నా లేకపోయినా చదవాలి. బట్ ఇక్కడ కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడులాగా కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అవును, అది ఎందుకో తెలియదు కానీ ప్రైవేట్ సెక్టార్ కంటే గవర్నమెంట్ సెక్టార్లోనే కాంపిటీషన్ ఎక్కువైంది. సో ఆల్మోస్ట్ ఒక పోస్ట్కి ఆల్మోస్ట్ 50,000, 1 lakh కాంపిటీషన్ అనేది ఒక పోస్ట్కే ఉంది. ఇదంతా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా ఇంత ప్రియారిటీ ఎప్పుడొచ్చిందంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాతే వచ్చింది. యాక్చువల్లీ కోవిడ్ అప్పుడు చాలా మంది ఐటీ ఇండస్ట్రీస్లో జాబ్స్ పోయాయి. సడన్ గా లే ఆఫ్స్ ఎక్కువైపోయినాయి. అండ్ సడన్ గా ఉన్నట్టుండి జాబ్ లో తీసేయడం, శాలరీస్ ఆన్ టైం రాకపోవడం, ప్రెషర్, టార్గెట్స్ ఎక్కువ ఉండడం, ఇంకా యుఎస్ కెనడా నుంచి ప్రాజెక్ట్స్ ఆగిపోవడం, ఈ ఇంపాక్ట్ చాలా ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే ఒక సెక్యూరిటీ ఉంటుంది. సో లైఫ్ లాంగ్ మనకు ఒక జాబ్ ఉంటుంది కదా. సో అట్లా చాలా మంది యూత్ అప్లై చేస్తున్నారు.
అండ్ మన ఇండియాలో మనందరికీ తెలుసు లిటరసీ రేట్ బాగా పెరిగిపోయింది. బాగా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎంత చిన్న విలేజ్ లో ఉండే వాళ్ళు కూడా మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చేస్తున్నారు. సో చేస్తున్నారు, ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేసేస్తున్నారు. మనం చెప్పలేం కదా ఎవరిలో ఏం టాలెంట్ ఉంది అనేసి మనం చెప్పలేం. సో కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం చూస్ చేసుకునే మెంటర్ కానీ లేకపోతే చూస్ చేసుకునే బుక్స్ కానీ అది అని మనం చెప్పలేం. ఇప్పుడు నేను ఒకటి బాగుంది అని అంటే మేబీ అది నా మైండ్ సెట్కి నాకు నచ్చి ఉండొచ్చు, నాకు అర్థమై ఉండొచ్చు. అది అర్థం చేసుకోలేని స్టాండర్డ్స్ లేకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు మరి దీనికి చెప్పలేం కదా, వాళ్ళకి సరిగా అర్థం చేసుకోకపోవచ్చు, లేకపోవచ్చు. సో అట్లా కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ ఉంటుంది యాక్చువల్లీ. ఇక మన తెలివితేటలేందో మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఎంతసేపు చదివితే మనకు అండర్స్టాండ్ మనం చేసుకోగలం, అండ్ ఎంతసేపు ప్రిపేర్ అయితే మనకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, అండ్ ఎవరు చెప్తుంటే మనకు అర్థమవుతుంది, ఏ బుక్ అయితే మనకు బాగుంది సో అనేది అది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ మన మైండ్ సెట్ని బట్టే ఉంటుంది, అండ్ గ్రాస్పింగ్ పవర్ని బట్టి కూడా ఉంటుంది.